ఏదేమైనా ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని రకాల కేసులు పెట్టినా, ఎన్ని రకాల తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్నా ప్రజలు దేవుడు గమనిస్తాడన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్తున్నా. ఒకటి మటుకు నిజం, మాకు మనసా వాచా కర్మ నా బిడ్డకి న్యాయం జరగాలని ఆ రోజు కోరుకుంటున్నాం, ఈ రోజు కోరుకుంటున్నాం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారని పోలీస్ రిపోర్ట్లు రాశారు. ఇక్కడ పోలీస్ రిపోర్ట్లు ఉంది. ఇద్దరు వ్యక్తుల, ఒక వ్యక్తిని జైల్లో పెట్టారు, ఇంకొక వ్యక్తి ఎక్కడ అని అడుగుతున్నా. తర్వాత ఆ రోజు ప్రచారంలో ఇలా జరిగింది కాబట్టి ఇలా చేశామంటున్నారు. సరే, మాతో పాటు అన్ని ఛానళ్ళు కూడా ప్రచారం చేసినాయి. ఎవరి మీద కేసు పెడుతున్నారు? ఏ ఛానల్ మీద కేసు పెడుతున్నారు? ఈనాళ్ళు అయితే కొంచెం అడుగు ముందుకేసి ఈనాళ్ళు ఏం చెప్పారంటే పాడతాను బాలికపై అత్యాచారం అని రాశారు. మేమైతే స్టేట్మెంటే ఇవ్వాలి. ఈనాళ్ళలో స్థానిక మదిపల్లి చెందిన విద్యార్థి స్థానం జిల్లా పరిషత్ 10వ తరగతి సోమవారం సాయంత్రం వదిలి వెళ్ళంటే నడుచుకుంటూ వస్తున్నా ముసుగు ధరించి ఉన్న వ్యక్తులు అటకాయించారు. బాలిక ప్రతిఘటించగా సంపేతాన్ని బెదిరించి పొదల్లోకి తీసుకెళ్లారు. మత్తుమంది ఇచ్చి హత్యారు చేసినట్లు ఈనాడులో రాశారు. ఇప్పుడు ఈనాడు మీద కూడా కేసు పెడతారా? పోక్సో యాక్ట్ చాలా ఛానళ్ళు రాసినాయి, అన్ని ఛానళ్ళు రాసినాయి. ఆ ఛానల్ పైన పెడతారా? ఆంధ్రప్రభలో రాశారు, బాలికపై లైంగిక దాడి. ఆంధ్రప్రభ మీద కేసు పెడతారా? ఆలోచించాలా. అక్కడ కూడా గుర్తుంచుకోండి, మనసా వాచా కర్మన ఆ బిడ్డకు మంచి జరగాలని కోరుకున్నాం, న్యాయం జరగాలని కోరుకున్నాం. ఆ బిడ్డకు మంచి జరగడం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చాం. ఆ బిడ్డకి మంచి వైద్యం అందించే ప్రయత్నం చేశాం. ఈరోజు ఆ బిడ్డను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మాకు అందులో పాప బీతింది. నాకైతే కర్మ సిద్ధాంతం నమ్మేటటువంటి వాళ్ళని తప్పు చేయను, తప్పు చేసే ప్రయత్నం కూడా చేయను. అంటే మాకు నేచర్ గాడ్ సపోర్ట్ ఉంటాడు. మీకు ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి కేసులు పెట్టి పోక్సో యాక్ట్లు కానీ, ఎస్సీ ఎస్టీ యాక్ట్లు కానీ, ఆర్టీ యాక్ట్లు కానీ, ఐటీ యాక్ట్లు కానీ, ఏ యాక్ట్ అయినా పెట్టుకోండి, 11 కాదు 15 పెట్టుకోండి సెక్షన్లు. ఒకరిని భయపెట్టి ఇంకొకరిని బెదిరించాలనుకుంటే ఎవరు భయపడే వాళ్ళు ఇక్కడ లేరని కూడా తెలియజేస్తున్నా. 2011 నుంచి 2019 వరకు 88 కేసులు నా పైన పెట్టారు. నెలలు జైల్లో పెట్టారు. తమిళనాడు తీసుకెళ్లి కొట్టారు, కడప సెంట్రల్ జైల్లో తీసుకెళ్లి కొట్టారు. ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశారు. ఎదుర్కొన్నటువంటి వాడిని ఎప్పుడు వెన్ను చూపించి పారిపోయినటువంటి వ్యక్తిని కాదు. ఇలాంటి సెక్షన్లు పెట్టో, ఇలాంటి కేసులు పెట్టో, ఇట్లా బెదిరిస్తూ చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చెప్తాను, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తే లేదు. ఇంకిన్ని సెక్షన్లు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు. మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం, యాంటిసిపేటర్ బెయిల్ కూడా నేను అప్లై చెయ్యను, నా ఫోన్ కూడా ఆఫ్ చెయ్యను. తప్పు చెయ్యలేదు కాబట్టి మీకు ఎప్పుడైనా మీరు శిక్షించాలనుకుంటే, ఎప్పుడైనా జైలుకి పంపాలనుకుంటే, నన్ను జైలుకి పంపడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుందనుకుంటే, శివరెడ్డిని జైలుకి పంపి ఆనందపడదామనుకుంటే, ఏ తప్పు చేయని నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. అవసరమైతే మీ తప్పుడు కేసుల వల్ల జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మీకు చాలా స్పష్టంగా ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఏదో ఒక అకౌంట్ల నుంచి బయటకు వస్తారు, నోటుకు వచ్చినట్టు రాస్తారు, విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. కానీ ఏదైనా వీళ్ళు చేసిన పనులకి ఏదైనా తేడా వస్తే ఏ పరిస్థితులు వస్తాయండి? నా పేరు మీద, ఐఎమ్ ఏ హోమ్ మినిస్టర్, నా పేరు మీద ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో పోస్టులు పెట్టి దానికి 13,000 మంది ఎంతమంది ఫాలోవర్స్ అట. అసలు అంటే ఇప్పుడు మేమేమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చోమా? మేము ఇప్పుడు కూడా మాట్లాడకుండా కూర్చుంటే వెనకేసుకొస్తావా నువ్వు?
చెప్పు. నీ తల్లి మీద నీ చెల్లి మీద ఆఖరికి ఏమని మాట్లాడారండి? ఎవడో కదా వర రవీంద్రారెడ్డి గారు అన్నవాడే. ఏం అసలు ఆ పదాలు వింటానండి కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకు చెప్తున్నాను కదా, కొన్ని వర్డింగ్స్ వల్గర్ లాంగ్వేజ్ అనమాట. ఎక్కడో సంస్కారం అడ్డొస్తుంది. ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఎక్కడో సంస్కారం అడ్డొస్తుంది. మామూలుగా కూడా నేను మాట్లాడలేను ఇలాంటి పదాలు. నా ఏది పడుతుంది. ఇప్పుడు చెప్పండి, కొన్ని మీకు లేదు మేమేం అనలేదంటే నేను ఓపెన్గా చెప్తా, ఇలా తిట్టారు నన్ను వదిలేయాలా? నన్నే కాదండి, రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరి గురించి, తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళందరి గురించి, పాపం స్వాతిరెడ్డి ఆ అమ్మాయి గురించి అయితే నీచాతి నీచంగా ఆ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ పదాలు పెట్టి పాపం ఎంత నీచాతి నీచంగా మాట్లాడి, ఏమండి నేను సజ్జన్ రావుని ఎవడో ఎదవ ఆ రోజు ఏదో ప్రశ్న మాట్లాడితే నేను ఇంటికెళ్ళి గొడవ పెట్టుకొని వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా హోమ్ మినిస్టర్ అయినా, ఇప్పటికీ సీఎం అయినా చంద్రబాబు నాయుడు గారు అదే మాటలు పడాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు అదే మాటలు పడాలి, హోమ్ మినిస్టర్ అయినా నేను అదే మాటలు పడాలి. అవసరమా ఇదంతా? కాబట్టే చర్యలు తీసుకుంటున్నాం. ఇలాగా పెట్టేగిపోయి సోషల్ మీడియా ముసుగులో నేరస్తులు రాజకీయ ముసుగులో బయటకు వచ్చి మీ భావస్వేచ్ఛ ప్రకటన ఆ ప్రకటన అని చెప్పి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడి బూతులు తిడుతున్నట్టుగా ఉంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు. అందరి సంగతి తేలుస్తాం. దీనికి వీలైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి ఒక స్పెషల్ యాక్ట్ కూడా తీసుకురావడానికి సిద్ధపడ్డారు. మేము ఈరోజు గర్వంగా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలం. ఈరోజు వరకు జరిగిన ఏ సంఘటనలోని కూడా నిందితులు అన్నవాడు 24 గంటల నుంచి 48 గంటల్లో పట్టుకున్న పరిస్థితి మాది. వాళ్ళకి త్వరితగతిన శిక్ష పడాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసి ఈరోజు వాటికి ఈ కేసులన్నింటినీ మేము ఇచ్చి వాళ్ళకి 2-3 నెలల్లోనే వాళ్ళకి కన్విక్షన్ పడేటట్టుగా చేయగలమని నమ్మకంతో పనిచేస్తున్న వ్యవస్థ మాది. ఈరోజు ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకోము, సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితులని తప్పుడుగా ప్రచారాలు చేయకూడదు అని చెప్పి ఈరోజు మేమందరం కూడా ఒక ఉక్కుపాదం మోపుతున్నాం. గంజాయిని పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? అదే గంజాయి అరికట్టడానికి ఈరోజు కూడా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకొని దానికి ఒక సపరేట్ వింగ్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు మేము దిగబోతున్నాం. ఇలాంటివి చూస్తూ ఉంటే ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థను పట్టించుకొని వాళ్ళకి ఈరోజు పోలీస్ వ్యవస్థను పట్టించుకునేటట్టుగా మేము చేస్తున్నాం. ఒకటి మాత్రం చెప్పగలం, మా గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో పోలీస్ అన్నవాడు తలెత్తుకుని తిరిగేటట్టుగా మేం చేస్తాం. నేరస్తుడు అనేవాడు భయపడి చచ్చేటట్టు కూడా చేయగలం. ఈ రెండూ జరుగుతాయి. అది కేవలం ఎన్డీఏ వల్లే సాధ్యపడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మా అందరికీ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆధారాలు లేకుండా అరెస్టు చేస్తే కోర్టులు ఊరుకుంటాయండి?